తెలంగాణలో విద్యా విధానం ప్రస్తుతం ఎట్లా ఉన్నది సార్? అంటే తెలంగాణ స్వయం పాలనలో స్వయం పాలన అంటే 10 సంవత్సరాల స్వయం పాలనలో లేదా టీఆర్ఎస్ పాలన, స్వయం పాలన ఇవన్నీ కూడా విద్యా వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. అది అందరికీ తెలుసు. అంటే ప్రారంభంలో 2014లో కేజీ టు పీజీ ఉచిత విద్య ఇవన్నీ కూడా చర్చకు వచ్చినప్పుడు విద్యా పట్ల ఆసక్తి ఉన్నటువంటి అరగోపాల్ లాంటి మేధావుల దగ్గర నుంచి కూడా ఈ యొక్క మేనిఫెస్టోకు ఆకర్షితులై దాన్ని అప్రిషియేట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. దాంట్లో నేనేం అతిథుని కాదు. కానీ మొదటి 5 సంవత్సరాల్లో విద్య గురించి ఏమాత్రం పట్టించుకోపోక రెండవ ఇన్నింగ్స్ లోపల, సెకండ్ ఇన్నింగ్స్ లోపల విద్య గురించి ఏదో ఒకటి చేస్తామని గట్టిగా చెప్పడంతో పాటు అప్పటికే ఉన్నటువంటి 250 రెసిడెన్షియల్ విద్యా సంస్థలను ఇతోధికంగా అది ఏ కారణమైనా కావచ్చు పెంచి 1100 వరకు తీసుకొని వచ్చి ఒక 5 లక్షల మందికి నాణ్యమైనటువంటి విద్యను అందించేటటువంటి ఒక ప్రయత్నం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. దాంట్లో ఏమీ డౌట్ లేదు. కానీ అదే సమయం లోపల 25 లక్షల మందికి విద్య నేర్పుతున్నటువంటి సాధారణ విద్యా సంస్థలు, ఉదాహరణకు జెడ్పీ స్కూల్స్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, ప్రైమరీ స్కూల్స్ కావచ్చు, హై స్కూల్స్ కావచ్చు, లేక అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కావచ్చు, వీటన్నిటినీ ఘాటికి వదిలేసి యూనివర్సిటీల దగ్గర నుంచి అంగన్వాడీల వరకు బడ్జెట్లో 10% 2014లో ప్రారంభిస్తే చివరాఖరికి వాళ్ళు లాస్ట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో 6% బడ్జెట్ మాత్రమే దీనికి కేటాయించి దాన్ని మసిబూసి మారడికాయ చేసేటటువంటి ప్రయత్నం ఏదైతే 80,000 పుస్తకాలు చదివినటువంటి అనుభవాన్ని రంగరించి దాన్ని మసిబూసి మారడికాయ చేసే ప్రయత్నం చేశారు. ఏంటి అంటే మీకు మెడికల్ కాలేజీలకు ఖర్చు పెడుతున్నాము, అగ్రికల్చర్ కాలేజీలకు ఖర్చు పెడుతున్నాము, రెసిడెన్షియల్ స్కూల్లో ఖర్చు పెట్టినటువంటి ప్రతి పైసా కూడా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్కు సంబంధించినటువంటి నిధులు. దాన్ని కూడా విద్యలో చూపించి ఈ విధంగా 17% పెడుతున్నామని ఏదో లెక్కలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఈ 10 సంవత్సరాల స్వయం పరిపాలనా కాలం లోపల విద్యా వ్యవస్థకు దక్కినటువంటి వాటా చాలా తక్కువ. కానీ మనం ఏ మాటకు ఆ మాట మాట్లాడుకున్నాం. మనం గతంలో బహుశా కొద్ది నెలల కింద మాట్లాడుకున్నాం. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు చాలా అంశాలు కూడా మాట్లాడుకున్నాం. ఆ వేళ మీకు గత ప్రభుత్వం పైన ఏ స్వర తీవ్రైతే ఉన్నదో ఇప్పుడు అదే ఉన్నది. ఏమి తగ్గినట్లు నాకు కనబడలేదు. అంటే నిర్దిష్టంగా కొంత కటువుగానే విమర్శ ఉన్నట్టు నేను ఫీల్ అవుతూ ఉన్నాను. అంటే విద్యారంగంలో ఏ మార్పు కనబడలేదా మీకు 10 ఏళ్లలో ఉమ్మడి రాష్ట్రానికంటే తెలంగాణ? బిచ్చన్న గారు, ఇప్పుడు చరిత్రలో హిట్లర్ని చదువుతాం. హిట్లర్ పట్ల మీ యొక్క అభిప్రాయం ఏమన్నా మారిందా అని ఇంకొక 100 సంవత్సరాలకు అడిగినా హిట్లరే అంటాం తప్ప ఇంకొక రకంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఒకవేళ అంతకంటే పెద్ద హిట్లర్ వస్తే తప్ప. కాబట్టి ఆ హిట్లర్ గురించి మళ్ళా ఈ శుభ సందర్భంలో మాట్లాడుకోవడం వేస్ట్. రెండో విషయం చెప్తాను నేను. అంటే ఈ యొక్క కుటుంబం కానీ లేదా ఆ కంపెనీ కానీ లేదా ఆ పేరు మారినటువంటి నూతన కంపెనీ కానీ ఇవన్నీ కూడా వ్యక్తిగత ప్రయోజనాల చుట్టూ లేదా కుటుంబ ప్రయోజనాల చుట్టూ ఇంకా కొంచెం ముందుకెళ్తే ఆ సామాజిక వర్గం యొక్క ప్రయోజనాల చుట్టూ తిరిగినటువంటి పరిస్థితే మనకు కనిపిస్తుంది. నిన్ననో మొన్ననో 2 పెద్దలు ఢిల్లీకి వెళ్ళినట్టు ఆ ఢిల్లీలో చక్కర్లు కొడుతుంటే దాని మీద కూడా తీవ్రంగా కామెంట్స్ చూసినాం మనం. కాబట్టి ఆ 10 సంవత్సరాల స్వయం పరిపాలన అనండి, తెలంగాణ రాష్ట్ర సమితి పరిపాలన అనండి, 80,000 పుస్తకాలు చదివిన అనుభవంతో చేసినటువంటి పరిపాలన అనండి, ఇదంతా కూడా తెలంగాణ చరిత్రలో ఒక చీకటి రోజులుగా చూడాలనేటటువంటి ఒక నిర్దిష్ట అభిప్రాయం కలిగి ఉన్నటువంటి వ్యక్తుల్లో నేను కూడా ఒక. చాలా ప్రశ్న వేస్తేనే మీరు మరింత స్వర తీవ్రత ఉంది తప్ప తగ్గట్లేదు మీది. అంతే ఎందుకు అంత కోపం? అంటే నేనేమంటున్నా, చీకటి రోజులు అన్నారు, హిట్లరు అన్నారు. నేనేమంటున్నా అంటే ఈ హిట్లర్ గురించి నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే నా కుటుంబ సభ్యుల్ని కూడా నేను క్షమించను, జైల్లో పెడితే తప్ప నేను క్షమించను అన్నాను. సరే, నువ్వు జైల్లో పెట్టినావు కాబట్టి కూతురైనా సరే పరామర్శించలేదు, కూతురైనా సరే నేనేంది తిహార్ జైలుకు పోయి నా కూతురుని పరామర్శించడం లేదని ఒక దీంట్లో నువ్వు ఉండొచ్చు. కానీ నీ అల్లుడు కొడుకు ఢిల్లీ వీధులు వెంబడి తిరుగుతున్నారు అనేటటువంటిది సోషల్ మీడియాలో చాలా ఘోరంగా ఈరోజు వాళ్ళను అంటే పశువులతోటి పోల్చేటటువంటి ప్రయత్నంతో ఈరోజు సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంటే
కనీసం దీనిపైన మనం ఎట్లా స్పందించకుండా ఉంటాం. కాబట్టి ఈ పరిపాలన అనేటటువంటిది ఈ రోజైనా రేపు చరిత్రకారులు ఏమైనా రికార్డు చేసినా ఆ 10 సంవత్సరాలు అనేటటువంటివి ఖచ్చితంగా చీకటి రోజులే. నిజాం కాలేజీ కట్టిండు, నిజాం ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజీ కట్టిండు, నిజాం హాస్పిటల్ కట్టిండు, అవన్నీ మంచివే. కానీ అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ద డే నిజాం పరిపాలన వర్ణించండి అంటే నిజాం పరిపాలన చెడుకు చిహ్నం కానీ మంచికి చిహ్నం కాదు. కాబట్టి దాన్ని మనము ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రజలు అంగీకరించే పరిస్థితులు లేరు, తెలంగాణ ప్రజలు అసలే అంగీకరించేటటువంటి పరిస్థితులు లేరు. ఈరోజు 6 నెలల పరిపాలన అయింది కాంగ్రెస్ పార్టీది. అక్కడక్కడ కొన్ని ధ్వనులు వినిపిస్తున్నాయి, కుని రాగాలు కాస్త కొంచెం టోన్ పెరుగుతూ ఉంది. అరే మేమేదో ఎక్స్పెక్ట్ చేసినాము కానీ మా ఎక్స్పెక్టేషన్కు దగ్గరగా లేదు అనేటటువంటి చర్చ కూడా జరుగుతుంది. దాన్ని కూడా నేనేం కాదంటలేను. ఏ విషయాలు జరుగుతుంది అంటే ఇక్కడ ముఖ్యంగా ప్రజాపాలన అనేటటువంటి దాంట్లో ప్రజాపాలన కోరుకున్న వాళ్ళల్లో సరే నేను కూడా చాలా అంటే ప్రజాపాలన రావాలని కోరుకున్న వాళ్ళలో నేను ఒకటి. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భం లోపల ఈ యొక్క సామాజిక తెలంగాణ కావాలంటే ఈ బిచ్చనకేం పని లేదు, ఏదో కావాలని కాలడ్డం పెడుతుండనేటటువంటి మనసులో ఎక్కడో దగ్గర నాకు ఆ అభిప్రాయం ఉండేది. ఈవెన్ గంట చక్ర పని మాట్లాడినా లేకపోతే ఇంకొకరు మాట్లాడినా అటువంటి అభిప్రాయాలు ముందు తెలంగాణ రానివే తర్వాత చూసుకుందాం అనే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, సామాజిక తెలంగాణ 10 సంవత్సరాలు లేకపోవడం అనేటటువంటిది తెలంగాణ చరిత్ర, తెలంగాణ గమనము అనేటటువంటిది 100 సంవత్సరాల వెనుకకు వెళ్ళింది. అందుకే నేను మీకు చెప్పిన ఇంతకుముందు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆ 10 సంవత్సరాల బందిపోట్ల పరిపాలన గనక తెలంగాణకు శాపం కాకపోతే తెలంగాణ ఇంకా ముందుకు పోయేది అనేటటువంటిది కూడా చెప్పిన. కాబట్టి ఇక్కడ నేను ఈ తెలంగాణ ప్రజలు ఏం కోరుకున్నారు అంటే ప్రజాపాలన అనేటటువంటిది స్టార్ట్ అయింది. నిజంగా కూడా అది చిన్న విషయమే కావచ్చు, దాంతో నీకు నాకు ఏం ప్రయోజనం లేకపోవచ్చు, కానీ ఈ యొక్క ప్రగతి భవన్ ముందు ఏవైతే కంచెలు బద్దలు కొట్టినరో రేవంత్ రెడ్డి అనే నేను అనేటటువంటి ధ్వని ఒకవైపు, ఆ కంచెలు బద్దలు కొట్టడం ఇంకొక వైపు చూస్తే ఆల్మోస్ట్ మనకు ఒక వెంట్రుకలు నిగబొడిచినట్టు, ఇక రేపు రాబోయేటటువంటి రోజుల్లో మనమందరం గాలిలో తేలుతున్నట్టుగా ఒక అభిప్రాయం కలిగింది. కాబట్టి ఆ విధమైనటువంటి సంతోషాన్ని ఆస్వాదించని వాడు బహుశా ఆ కుటుంబం తప్ప తెలంగాణలో ఓడిపోయిన ఎమ్మెల్యేలు కావచ్చు, గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఓడిన మంత్రులు కావచ్చు, అటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు సామాన్య మానవుని వరకు కూడా ఈ ప్రభుత్వాన్ని మనసారా ఆకాంక్షించిండ్రు, తెచ్చుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వ పరిపాలన కూడా ఈ 6 నెలల్లో ఆ ప్రభుత్వ పాలన కంటే భిన్నంగా జరుగుతున్నది అనేటటువంటిది అంతవరకు నేను ఒప్పుకోగలుగుతాను. కానీ ప్రజలలో ఉన్న ఆకాంక్షలు లేదా ఇప్పుడు ప్రభుత్వ పనితీరు కనుక చూస్తే కొన్ని గ్యాప్స్ ఉన్నమాట వాస్తవం. దాన్ని మనము కాదు అని నేనేదో మాట్లాడితే రేపు అల్టిమేట్గా ఈ 10 సంవత్సరాల పరిపాలన గురించి మనం ఏ విధంగా అయితే మాట్లాడుకున్నామో రేపు రాబోయే రోజులు ఈ 5 సంవత్సరాలు కావచ్చు, లేదా రేవంత్ గారు చెప్పినట్టుగా ఈ 10 సంవత్సరాల పరిపాలన కూడా రేపు మాట్లాడుకునే అవకాశం రావచ్చు.